టైం వచ్చేసి 5:40 అవుతుంది. అండ్ అది వచ్చేసి జల్ అవార్ బస్ స్టాండ్ అనమాట. నా లైఫ్లో ట్రిప్ వేసినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ అవుతుంది. ఈరోజు నేను ఇక్కడ ప్లాన్ చేసుకొని మరి బస్ ఎక్కి వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత నమస్తే ఎవరివన్. మనం ప్రపంచంలోనే ఒకే ఒక్క టెంపుల్ అయినటువంటి 8 ముఖాలు కలిగిన మహాశివుడిని దర్శనం చేసుకున్న తర్వాత మధ్యప్రదేశ్లో ఇప్పుడు నేను నేపాల్కి వెళ్తున్నాను. నేపాల్కి వెళ్ళడానికి నాకు మధ్యప్రదేశ్లో ఎవరు లిఫ్ట్ ఇస్తలేరు. దాంతో నేను ఏం చేసిన అంటే నాకు మహారాష్ట్రలో ఒక లారీ పర్సన్ తెలుసు అనమాట. అన్నకి కాల్ చేసిన, అన్న నాకు ఎవరు లిఫ్ట్ ఇస్తలేరు అని. తను అన్నాడు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని. ఆ రూట్ని కనుక్కొని వాళ్ళ ఫ్రెండ్ రాజస్థాన్లో ఉండనమాట. మాన్సూర్కి పక్కనే అవుతుంది రాజస్థాన్. సో అక్కడ మా ఫ్రెండ్ వస్తుండు, లారీ ఫ్రెండ్, నువ్వు వెళ్ళి తనతో ఉండి అక్కడ నుంచి నీకు ఏమైనా లారీలు దొరికితే నువ్వు వెళ్ళిపో మళ్ళీ వేరే రూట్కి అని చెప్పిండు. సో నేను దానికోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇది లాస్ట్ వాక్లో జరిగింది. వీళ్ళిద్దరు వచ్చేసి నా ఫ్రెండ్స్ చూడండి. భలే అనిపిస్తుంది ఇట్లా వీళ్ళతో ట్రావెల్ చేస్తుంటే. ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట. నా బస్ వచ్చేసి అవతల సైడ్ ఉంటుందంట. మళ్ళీ నేను అవతల సైడ్ వెళ్తున్నా. 3 అయింది. టికెట్ ప్రైస్ వచ్చేసి 86 అనమాట. నేను అంతకంటే ముందే దిగిపోతాను. టైం వచ్చేసి 5 అవుతుంది. బిస్కెట్ అయింది. నేను ఏ డ్రైవర్ అన్న కోసం వెయిట్ చేస్తున్నాను. అతనికి జ్వరం వచ్చిందంటే అతను అదే ప్లేస్లో ఉండంట పొద్దున్న నుంచి. అతని కోసమని నేను స్పీడ్గా బస్ టికెట్ తీసుకొని వచ్చిన. దండం అవుతుంది. మీకు దిగిన తర్వాత మాట్లాడతాను. ఇంకా బస్సులోనే ఉన్నాను నేను. టైం వచ్చేసి 5:40 అవుతుంది. అండ్ వెల్కమ్ టు రాజస్థాన్. అది వచ్చేసి జల్ అవార్ బస్ స్టాండ్ అనమాట. నా లైఫ్లో ట్రిప్ వేసినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ అవుతుంది. ఈరోజు నేను ఇక్కడ ప్లాన్ చేసుకొని మరి బస్ ఎక్కి వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత ఆ లారీ పర్సన్ ఎవరైతే ఉంటారో తనకి జ్వరం వచ్చిందంట. ఇక్కడ బైపాస్ ఉంటుంది. బైపాస్లో నేను ఆగుతా. అంటే తను రాజస్థాన్ నుంచి వస్తుంది. నేను మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్లోకి బార్డర్లో ఎంట్రీ అయ్యి హైవే నుంచి నాగ్పూర్ వెళ్ళి నాగ్పూర్ నుంచి పట్నా అట్లా వెళ్ళి నేపాల్ వెళ్దామని అనుకున్నా. బట్ నేను అనుకున్నది ఎప్పుడు జరగదు. ఏదో ఒక ట్విస్ట్ వస్తుంది ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా దాబా చూసుకోలే ఇక్కడ. ఇది అన్ఎక్స్పెక్టెడ్, అసలు ప్లాన్లో లేని సిచ్యువేషన్. ఇప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో అర్థం అవుతలేదు నాకు. ఇక్కడ వచ్చేసి అన్నపూర్ణ రసోయ్ అని హోటల్లో 10 రూపీస్కి రైస్ దొరుకుతుందంట. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ బిల్డింగ్లో రెయిన్బో స్థాయో ఏదో అని ఉంది. దాంట్లో వెళ్ళి పడుకో 20 రూపీస్కి పడుకొని ఇస్తారని అన్నారు. తిన్న తర్వాత నాకు ఏం అర్థం అవుతలేదు బ్రో. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే నేను ఏం చేస్తాను చెప్పండి. సో వీళ్ళే నాకు హెల్ప్ చేస్తారు. భయ్యాజీ सोना भी है। या तो खाना खा लेना 10 रुपये में। हाँ हाँ वो सामने रेन बसेरा। हाँ हाँ वो बंद कर दिया है ना अभी. चालू है क्या? अभी चालू हो जाएगा तो। ओके 7:30 बजे चालू हो जाएगा. तभी तक इधर ही रहूँगा खाना खा के. आप 7:30 बजे मस्त सब रहने करने का. धन्यवाद भाई जी. థ్యాంక్ యూ. ఇక్కడనే వచ్చేసి తినడానికి ఇక్కడ 10 రూపాయలు ఇచ్చి ఫోటో దిగాలంట. బాలకృష్ణ. मोबाइल नंबर 77-805. మన తెలంగాణలో 5 రూపాయల భోజనం ఎట్లనో ఇక్కడ 10 రూపాయల భోజనం అనమాట. అంటే ఇక్కడ బాగా రోటీలు తింటారు కదా వీళ్ళు, రొట్టెలు తింటారు. అందుకు వీళ్ళకు 10 రూపాయలకు రోటీస్ అనమాట. హండ్రెడ్కి 30% రేటింగ్ ఇస్తా. 100కి 30 ఇస్తా అనమాట రేటింగ్. ఏమంత లేదు. కాకపోతే ఇక
ఏం లేని వాళ్ళకి ఇది పరమాన్నం. ఇది వచ్చేసి బస్ స్టాండ్. మనం బస్ స్టాండ్ లోపల తిన్నాం, దానికి ఆపోజిట్లో ఇది అన్నమాట. స్టాయి రెయిన్ बसोर. अंदर रहना है 8 बजे के बाद. 8 बजे के बाद. ये बैठ जाओ नहीं. रेस ये तो दिया, इनसे बात हो गई कल. टाइम వచ్చేసి 8:41 అవుతుంది. इसको क्या बोलता है? ये बिल्डिंग को हम है ना स्थान निवास. इसको नहीं, वो कार्यालय को नीचे. अच्छा ये नीचे. हाँ, क्या बोलता है? రెయిన్బో స్థాన్ కుచ్. ఇది వచ్చేసి రాజస్థాన్ వారి ప్రభుత్వంది ఏదో ఉందన్నమాట. నైట్ స్టే కొరకు ఎవరైనా బస్ స్టాప్లో లేట్ అయితే వాళ్ళకి ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. సో నేను అక్కడ నా ఐడి ప్రూఫ్స్ ఇచ్చి లోపలికి వచ్చి ఇక్కడ స్టే చేసిన. ఇగో నా బట్టలు మొత్తం ఉతికేసిన చూడండి, మొత్తం ఉతికి ఆరేసిన. అక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడ ప్యాంట్ అండ్ ఇట్లా ఒక బెడ్ ఉంది. ఇక్కడ నా బ్యాగ్స్ పెట్టుకున్నా, మొహం కడుకొని కొంచెం ఫ్రెష్ అయినా. ఈరోజు మాత్రం బ్లాగ్ ఎక్కడి నుంచో వచ్చిందబ్బా. అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ బ్లాగ్ని నేను ఎట్లా ఎడిట్ చేస్తున్నానో నాకే అర్థమైతలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు పొద్దున పశుపతినాథ్లో ఒక పర్సన్ ఉన్నాడు కదా, తను వచ్చేసి నాకు సమోసాలు ఇచ్చిందనమాట. సో సమోసాలు అక్కడ చపాతీలు తిన్న తర్వాత ఇప్పుడు సమోసాలు ఉన్నాయి. ఇతను ఒక పర్సన్. ఆప్కా నామ్ క్యా హై భయ్యా? హన్స్రాజ్. సో ఇతను కూడా ఇక్కడనే పడుకున్నాడు. నాకు కొంచెం భయం అవుతుంది, నా సామాన్లు ఎవడు ఎత్తుకోకుండా ఉంటే చాలు. నిన్న కూడా లారీ పైన నేను సరిగా నిద్రపోలే. ఈరోజు నిద్రనే పోద్ది. ఇది మామూలు ఏరియా కాదు. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి. దేవుడా, వెళ్ళిపోయిన తర్వాతనే మిగతాది మనం తర్వాత మాట్లాడుకున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం తెలంగాణ టు నేపాల్ సిరీస్లో ఈరోజు వచ్చేసి డే 8. ఇప్పుడు మనం ఉన్నాం రాజస్థాన్లోని ఒక చిన్న విలేజ్ అనమాట. ఇది అల్వార్ అనేది, అంటే అల్వార్ పక్కన ఉంటుంది అనమాట. బస్ స్టాండ్ చూడండి, ఇది వచ్చేసి బస్ స్టాండ్. నేను ఎక్కడ స్టే చేసిన అంటే బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్న ఇందులో అనమాట. तो चलो भैया, इधर बहुत मुश्किल हो रहा है यार. लिफ्ट कौन नहीं दे रहा है? इधर कोई लिफ्ट नहीं देगा. कोई नहीं देगा? कोई भी देगा इधर लिफ्ट. क्यों नहीं देते लिफ्ट इधर. किसी को लिफ्ट नहीं देते इधर. विश्वास नहीं करते मतलब लिफ्ट देने के लिए. किसी को बिठाते नहीं है. अनजान व्यक्ति को नहीं बिठाते किसी. పొద్దున్నే స్టార్ట్ అయింది ఇక్కడ సీన్స్. హిచ్ హైకింగ్ చేస్తే కొంచెం ఇబ్బంది ఉన్నది ఇండియాలో. అంటే అన్ని ప్లేస్లలో కాదు, కొన్ని ప్లేస్లలో బాగా ఇబ్బంది ఉంది. సంగం భయ్యకి ఫోన్ చేస్తాం. మరి నైట్ నిన్న అట్లా బిస్కెట్ అయింది కదా, సంగం భయ్యకి కాల్ చేస్తా ఇప్పుడు. నిన్న అట్లా బిస్కెట్ అయింది కదా లారీ, మరి ఈ రోజన్నా ఏమంటాడు చూద్దాం. ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా, ఇది వచ్చేసి NH 148. చూడండి ఎట్లా ఉంది, చిన్న ఉంది అసలు, 1 వే లాగానే ఉంది. అయితే మళ్ళీ మనం వెళ్ళాల్సింది ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే 52 రోడ్కి వెళ్ళాలన్నమాట. నేషనల్ హైవే 52. దాని నుంచి నేను వెళ్తా నాగ్పూర్ వెళ్ళను. మధ్యలోనే మేము హోటల్స్లలో అడుక్కుంటూ వెళ్తా. ఎందుకంటే మళ్ళీ నాగ్పూర్ వెళ్ళినా నాకు అక్కడ నుంచి 1000 కిలోమీటర్స్ అంతనే అవుతుంది. పట్నాకి వెళ్ళాలన్నమాట. నేను పట్నా నుంచి బీహార్ నుంచి నేపాల్కి ఎంట్రీ తీసుకుంటా. సో అది ప్లాన్. ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ నుంచి పట్నా ఎంత ఉందంటే నాకు 1000 కిలోమీటర్స్ ప్లస్ ఉంది. అదే లారీలో వెళ్తూ మధ్యలో ఎక్కడైనా తీసుకున్నాను అనుకో, నా జర్నీ కొంచెం తక్కువ అవుతుంది. ఎందుకంటే నేను మధ్యలో ఇక ఎక్కడ వేరే ప్లేస్లని విజిట్ చేయాలని ప్లాన్ లేదనమాట. సో మీకు నేను ఈడ తిన్నా, ఈడ లేచిన, ఈడ వండినా ఇవే ఉంటాయి. అందుకని నాకు నచ్చదు. గట్లని నేను ఏం చేస్తున్నా అంటే పాము చచ్చిపోయింది. సీదా లారీ అయిందనుకోండి 2-3 డేస్ది ఒకే రోజులో వ్లాగ్లో చెప్పుకోవచ్చు నేను ఇక్కడ నుంచి ఈ లారీలో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినా అని. అదే మీకు వ్లాగ్స్ అయిందనుకోండి నాకే నచ్చదు అసలు. మీ టైం వేస్ట్ ఎందుకు చేయాలని నేను ఈ డిసిషన్ తీసుకున్నాను అనమాట. ఒక 3 వ్లాగ్స్ చేసిన అనుకోండి,
ఇట్లా లిఫ్ట్ తీసుకుంటా హైచైకింగ్ చేస్తూ. సో ఏముంటుంది, లేచింటా లిఫ్ట్ ఇయ్యరు, లిఫ్ట్ ఇస్తారు, ఇబ్బందులు ఉంటాయి, గవే ఉంటుంది. అందుకు నేను ఈ డిసిషన్ తీసుకున్నా. ఇంకొకటి మనం ఉన్నది రాజస్థాన్లో కదా, ఇక్కడ చెప్పాలంటే రేప్ కేసులలో నెంబర్ 1 ఉంటుంది రాజస్థాన్. చాలా రేప్ కేసులు జరుగుతాయి ఇక్కడైతే. సో పోవా టేస్ట్ చేస్తున్నాం, ఎట్లుంటుందో చూద్దాం. परवालेद यही होगा, सोच रहा हूँ। वहाँ कौन से भगवान को मानते हैं? महादेव। अजय अजय महादेव को। हाँ, आप? हम सबको मानते हैं। अच्छा, हम ज़्यादा महादेव को मानते हैं। विष्णु भगवान। हाँ, विष्णु की भी बहुत, हमारे पास बहुत बड़ा मंदिर है ना, तिरुपति। ब्रह्मा जी। हाँ, ब्रह्मा जी और भोलेनाथ, कबीर महाराज। సో నేను ఇక్కడ ఆగినా అనమాట. మా లారీ అన్న కోసం ఇంకా 150 కిలోమీటర్స్లో వస్తుందంట. అయితే ఈ పర్సన్ వచ్చేసి తెలంగాణ తిరిగిందంట. తెలంగాణ में कहाँ कहाँ घूम चुके हो भैया? मैं विशाखापट्टनम जाता था। अच्छा, वो आंध्रा में पड़ता है ना? आंध्रा में पड़ता था। हाँ, मैं तेलंगाना होके जाता था। अच्छा, आप भी लॉरी ड्राइवर हो क्या? हाँ, गाड़ी चलाते थे। अच्छा, यहाँ से बिहार लॉरी आपको, आपका पहचान वाले जा रहे हैं क्या बिहार से? तो कोई आते हैं यार, ऐसे अभी उधर गाड़ी कम जाती है। चलेगा. టైం వచ్చేసి 8:34 అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, నాకేమో లిఫ్ట్ ఎక్కడ దొరకట్లేదు. దేవుడా भैया, इधर कोई लिफ्ट नहीं देता क्यों? इधर जो पहचान वाले को लिफ्ट देते हैं, बाकी वो बिगर आदमी नए आदमी को इधर कोई लिफ्ट नहीं देता। अरे इधर पहचान आदमी को भी नहीं lift नहीं देता. नहीं, पहचान वाले को तो देते हैं। नहीं भैया जी, मैं టైం వచ్చేసి 4:45 అవుతుంది. అండ్ ఇంకా పంకజ్ అన్న రాలేడు. ఇది వచ్చేసి హైవే, నేనున్నది ఈ దాబాలో ఉన్నా అనమాట. సో తను వస్తే బ్యాగ్ వేసుకొని సీదా వచ్చి ఇట్లా నిల్చొని ఎక్కిపోడే. హాయ్, కిतना का आवाज पड़ा है? నా హిందీ నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి. ఈరోజు మొత్తం వేస్ట్ అయింది, ఒక్క రోజు వేస్ట్ అయింది. ఒక రోజు అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండి ఒక రోజు వేస్ట్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదు. హలో भाईजी, किधर हो? हेलो, हाँ हाँ, वो देखो इधर मैं हूँ, खड़ा रहा हूँ, दिखाई दे रहा? हाथ ऊपर कर दिया देखो. हाँ हाँ हाँ, आ गए हो क्या आप? అక్కడ ఒక లారీ వస్తుంది, గోగో అది అది మనదే. చలో చలో. ట్వంటీ కేజీస్ ఉందన్న ఇది. యా, సో ఫైనలీ లారీ వచ్చింది. 5 అవుతుంది టైం. సో ఫైనల్ ఇక్కడ నుంచి వెళ్తున్నా. అక్కడ వాళ్ళు ఎవ్వరు లేరు. భయ్యా, హలో, వాళ్ళకి వినిపిస్తలేదు అనుకుంటా, బట్ అక్కడ జనాలు ఉండరు ఇంతకుముందు. బాయ్ బాయ్, చలే భయ్యాజీ. ఓకే, ఫైనలీ सब मध्य प्रदेश है ना? बाप रे,
మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ అయినాం మనం. టైం వచ్చేసి 2:30 అవుతుంది. మా వెహికల్ అక్కడ ఆపినాం, మా లారీ. అయితే నాకు ఎప్పటి నుంచో చిన్న డ్రీమ్ ఉండే, ఇట్లా అడవిలల్లో స్నానం చేయాలని. సో లారీ ఇక్కడ ఆపి మేము ఆ ముందర వాటర్ ఉన్నాయి. క్యా బాజీ ఇధర్ సే నహీ ఆయేగా హోగా, ఓ ఉధర్ హీ హై ఊపర్ పానీ. కొండ నుంచి కిందికి వచ్చే నీళ్ళు పారుతూ ఉన్నాయి. వాటిలో మేము స్నానం చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. అన్న వెళ్ళిపోయిండు. ఆరాం ఇక్కడ చూడండి, అక్కడి నుంచి వస్తున్నాయి ఇట్లా 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 ఇట్లా. బా 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 శ్రీశైలం అయిపోయింది బ్రో. ఓహోహోహో, ఇది ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో. ఓ మై గాడ్, ఓ మై గాడ్. యా ఇంటూ ది వరల్డ్ అని సినిమా ఉంటుంది. సినిమాలో కూడా సేమ్ ఇట్లే వేస్తారు హీరో కూడా. నాకు ఆ సినిమా అంటే మస్తు ఇష్టం. నాకు ఆ సినిమా అంటే మస్తు ఇష్టం, మస్తు బాబా. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఇట్లాంటి ప్లేస్లు అంటే పెద్దగా ఇష్టం. చెప్పాలంటే నాకు ఇప్పుడు నేను ఒకవేళ ఈ ట్రిప్లో నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నాను అనుకోండి, ఈ ప్లేస్ ఉంది కదా, ఇప్పుడు ఇంటికి రాకుంటే ఇక ఒకరోజు ఇది ఉంటుండి పక్కనే నుండి టెంట్ వేసుకుని ఉండి అన్నం ఇమ్మంటుంటే ఒకరోజు ఉండి మళ్ళీ నెక్స్ట్ డే లిఫ్ట్ తీసుకొని వస్తుంటే. బట్ ఇప్పుడు నాకు ఇంకా డెస్టినేషన్ ఉంది కదా నేపాల్, సో అక్కడ దాకా వెళ్ళాలి. అందుకు టైం వేస్ట్ చేయొద్దని ఇక వెళ్తున్నా. కానీ బాగుంది, చాలా బాగుంది బ్రో. ఖుషి అనిపిస్తే నేను ఇట్లా మాట్లాడతా. బట్ ఈ సౌండ్ వినుకుంటా ఇక్కడే టెంట్ వేసుకొని మ్యాగీ చేసుకొని ఇవి వండితే ఎట్లా ఉంటుంది.